ఎట్లా ఉంది మీకు ఏమన్నా? చాలా ఘోరం అయిపోయింది మా బతుకు. ఆ? చాలా ఘోరం. ఎవరు ఎక్కుతలేరు ఆటో. ఎందుకు 12,000 ఇస్తుంది కదా ప్రభుత్వం? ఎవరికి ఇచ్చిర్రు? మీకు. ఎవరు అన్నారు? ప్రభుత్వం అన్ని అన్ని వేస్ట్ మాటలు. ముఖ్యమంత్రి చెప్పాడు. ఎప్పుడో మర్చిపోయింది అవి. ఆ? అవి ఎప్పుడో మర్చిపోయింది. ఆడోళ్ళకి 2,500 ఇస్తానే మర్చిపోయాను. చేయలేవటేసింది. ఇంకేడుందన్న? ఒక్కొక్క పథకం అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మాది ఏడైంది మరి. మాది కాలేదు. ఒక్క ఆటో ఎవరికి ఇచ్చింది చెప్పమనండి. ఎవరికి ఇవ్వలేదు. అంటే 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాం. స్టార్టింగ్ అది ఏంటంటే బిస్కెట్ వేసింది. అట్లా కుక్క 2 బిస్కెట్లు వేస్తారు కదా, అట్లా వేసి ఆశ పెడతారు అంతే. అది ఎవరేమి ఇవ్వలేదు. ఎట్లా నడుస్తుంది అన్న ఇప్పుడు మహాలక్ష్మి పథకం? ఇట్లా మరి ఎంత సంపాదించుకోవాలి? గతంలో ఎంత సంపాదించుకోవాలి? మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది మాది? చెప్పుకోవద్దన్న, మాది ఘోరం ఉంది మాది. తెలుసా? ఎవరు ఆటో ఇల్లు కిరా ఇస్తలేరు. అర్థమైందా? రోడ్ల మీద బతుకులు చాలా ఘోరం అయిపోయినాయి మాది. ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటేనే చీఫ్ అయిపోయారు. ఎవరు ఫైనాన్స్ ఇస్తలేరు. ఆటో కిరా, ఇల్లు కిరా కట్టుకోవాలా, బండ కిరా కట్టుకోవాలా, ఫీజులు కట్టుకోవాలా. ఎడికెళ్ళి వెళ్తాయన్నా? లాక్డౌన్ వచ్చి చూసినావా? దానికన్నా ఇంకా చుట్టాలు మనకు సాయం చేసిరు. అదో ఇదో బియ్యం ఇచ్చుడో, అది వచ్చిడో, ఇది ఇచ్చుడో. దానికన్నా ఘోరం అయిపోయింది మా బతుకులు. ఆటోలో టిఫిన్ సెంటర్లు అవి డబ్బులు పెడుతురు చూసినావా? మీకు తెలిసిన మాట మొత్తం ఉలగొట్టించేస్తారు. అవి తీపిచ్చేస్తుందా? ఇవి మా బతుకులు నాశనమైనాయా? ఇంకేం చేస్తారా? రైతు ఏం చేసినా రైతులలో తిరుగుతురు కదా అన్న. ఊర్లలో రైతులలో తిరుగుతురు. రైతులకు ఏం చేసినా ఎవరికేమి ఇస్తుందా? ఎవరికేమి ఇస్తలేరు. అంతా ఆపేసి బడ్జెట్లు ఏవటనే చీరలు ఏవటేసి